హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఊళ్ళో ఉన్నటువంటి గోదావరి గట్టుని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రేవు లోతు కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేవు లోతు ప్రమాదం అని చెప్తూ ఉంటే చాలామంది వినిపించుకోకుండా దగ్గరికి వెళ్ళి ఇక్కడ చాలామంది కొవ్వులు రేవులో చనిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. చూశారు కదండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నాను కదా, ఇది చూడండి, మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఇంకోండి, ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లు వరుసగా ఇక్కడి నుంచి దిగుతూ మెట్లు కదా అని చెప్పి ఇక్కడికి వస్తారు. ఇక్కడి నుంచి దిగేటటువంటి వాళ్ళు ఇవి మెట్లు అండి. ఇలా దిగుతూ ఇక్కడ స్థానానికి వస్తారు. ఇక్కడ దాకా వాటర్ ఉంటాయి. ఈ నడుం దాకా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకోటి నా చెయ్యి కనిపిస్తుందంటే నడుం దాకా ఉంది కదా అని ఇలా నడుచుకుంటూ వస్తారు. ఇక్కడికి బాగానే ఉంది, వినిపించుకోరు కదా, ఇంకా కాళ్ళే ములిగినాయి అని చెప్పి కొంచెం ఎదరికి వెళ్తారు. చూసారా ఎంత లోతుందో ఇక్కడ ఓపెనింగ్లో? అదిగోండి ఆ కింద ఉంది. ఈ కిందకి దిగితే మనిషి చస్తాడు, ఎటువంటి మొహమాటం లేదు, ఇంక కాళ్ళు కూడా తేలిపోతాయి. ఇంకోండి చూశారు కదా ఎంత లోతుందో కింద, గమనించారా? కనపడుతుందా మీకు? మామూలుగా అయితే మరి ఆ పైదానికి దీనికి దగ్గరగా 6 feet లోతు ఉంటుందండి. ఈ అడుగు ఇక్కడి నుంచి నేను ఇంకొక అడుగు అలా వేసానంటే 6 feet గొయ్యిలో పడిపోతాం. అందుకే మళ్ళీ ఆ పడిపోయినటువంటి వాళ్ళు ఆ కింద డౌన్లో ప్రవాహం ఉంటుందండి, ఆ ప్రవాహంలో వెళ్ళిపోతారు. కాబట్టి కొవ్వూరు వచ్చేటటువంటి వాళ్ళు, గోపాదాల రేవుకి వచ్చిన వారు, టూరిస్టులు ఎవరైతే ఉన్నారో నడుము అంటే ఆ గోపాదాల రేవుకి కూడా ఉందండి. ఇది నీరు లాగింది కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అక్కడ కూడా ఇదే పరిస్థితి. నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో, మొన్న స్కూల్ పిల్లలు ఎవరో వచ్చారు, అటే పెళ్ళొద్దు అంటే వెనకాల అంకుల్ వెంకులు అంటూ ఏదో ఎటకారం వాడారు. ఒరే ఎటకారం వాడినట్టు ఉండదో, మళ్ళీ ఆ తర్వాత ఉండదని చెప్పి వాళ్ళ మీద కసురుకుంటే వాళ్ళ హెడ్ మాస్టర్ కూడా వచ్చి మా మీద కసురుకున్నారు. అటువంటి వాళ్ళకి సరే కసురుకున్నా కూడా వివరంగా చెప్పాను ఇదండి అని చెప్పి, నాకు ఈత వచ్చు కాబట్టి దిగి వాళ్ళకి చూపించి మీకు చూపించాను. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇటువంటి చాలామందికి ఉపయోగపడితే ప్రాణాలు కాపాడుకుంటారు. గోదావరికి ఏదో సరదాగా వచ్చాం, స్నానం చేసాం, వెళ్ళిపోయాం అనేటట్టు ఉండాలి, కానీ విహారయాత్ర విషాదం మిగల్చకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి. వీలైనంత మందికి షేర్ చేయండి.